హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్. ఈరోజు కొందరు లేడీస్లో ప్రెగ్నెన్సీ వస్తుంది, బట్ వచ్చిన తర్వాత అది బేబీ అనేది గర్భాశయంలో కాకుండా పక్కనే ట్యూబ్స్లో వెళ్తాయి అన్నమాట. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని పిలుస్తాం. సో ఇటువంటి అయిన కండిషన్ ఎందుకు వస్తుంది? ప్రెగ్నెన్సీ వచ్చింది బట్ బేబీ అయితే చేతిలో అందలేదు కదా అని చాలామంది బాధపడతారు. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గర్భాశయం దాని పక్కనే ట్యూబ్స్ ఉంటాయి అన్నట్టు, 2 ట్యూబ్స్. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ ఎలా అవుతుందంటే, ఒక ఎగ్ ఇలా ట్యూబ్స్లో వెళ్తాయి అండ్ స్పర్మ్ ఇలా వెళ్తాయి. ఓవ్యులేషన్ టైంలో అంటే నెలసరి ఒక 10th to 12th డే బేబీ ఫామ్ అవుతుంది ట్యూబ్లో. సో బేబీ ఫార్మ్ అయ్యేది అరౌండ్ 12th to 14th డే. ఒక బేబీ ఫామ్ అయిన తర్వాత ఫర్టిలైజేషన్ అంటాం, ఎంబ్రియో అని పిలుస్తాం. అది మెల్లగా 4 to 5 డేస్లో ఇలా వచ్చి గర్భాశయంలో అతుక్కుంటుంది, ఇంప్లాంటేషన్. అతుక్కున్న తర్వాత అది 9 months పెరుగుతుంది అనమాట. ఇక్కడ 9 months బేబీ పెరిగి డెలివరీ అవుతుంది. సో గర్భాశయం అనేది స్పేస్ ఎక్కువ ఉంటాయి. బేబీని 9 months తీసుకొని వెళ్ళే కెపాసిటీ ఉంటాయి. 3 kg బేబీ కూర్చోవచ్చు గర్భాశయంలో, బలూన్ లెక్క అది. బట్ ట్యూబ్స్ అనేది చాలా థిన్గా స్లెండర్గా ఉంటుంది. కొందరు లేడీస్లో ఈ బేబీ ఏదైతే ట్యూబ్స్లో ఫామ్ అవుతుంది గర్భాశయం వరకు వెళ్ళదు. రీజన్స్ నేను చెప్తాను. సో వెళ్ళకుండా అక్కడే పెరుగుతుంది అనమాట. పెరిగి ఏమవుతుంది, పెరిగి 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 ఇది 2 or 3 monthsకే కెపాసిటీ ఈ ట్యూబ్, ఎందుకంటే ఇంతే సన్నగా ఉంటుంది. సో బేబీ కొంచెం ఎక్కువ పెరిగితే మనకు తెలియదు అనుకోండి, ఆ ట్యూబ్ పగులుతుంది, ఓపెన్ అయిపోతుంది, రప్చర్ అంటారు. రప్చర్ అయితే వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్. అప్పుడు మొత్తం బాడీలో ఉన్న బ్లడ్ అంతా, బేబీ కూడా ఇలా వెళ్తాయి అండ్ బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం పొట్టకెళ్ళి పేషెంట్కి లైఫ్ థ్రెటనింగ్ ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ప్రివెంట్ చేయాలి మనం ఎంతవరకు యాజ్ అ డాక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుందో అంటే, కొందరు లేడీస్లో ఈ ట్యూబ్ అనేది సరిగా పని చేయదు. ప్రెగ్నెన్సీ వచ్చేసింది బట్ అది చిన్న చిన్న విల్లేజ్ స్ట్రక్చర్ ఉంటుంది, అది బేబీని మెల్లగా పుష్ చేయాలి గర్భాశయంలో. సో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ, ఎస్పెషల్లీ ఇండియాలో టీబీ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఏది ఉంటే కూడా ఆ బేబీని పుష్ చేయకుండా ఇక్కడే పెరుగుతుంది. సో అప్పుడు పేషెంట్కి ఇబ్బంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ లైక్ ప్రెగ్నెంట్ అయిపోయాను, బేబీతో వెళ్ళాలి కదా, అది ఇంపార్టెంట్. ఇది వెరీ కామన్ కండిషన్ కాదు, చాలా రేర్, బట్ వెరీ ఇంపార్టెంట్ టు డిటెక్ట్ అర్లీ. ఎందుకు అంటే నార్మల్గా మనము ఇది 2-3 months లోపల డిటెక్ట్ చేస్తే అది పేషెంట్కి అది పగలకుండా, రప్చర్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. మెడికల్ మెథడ్ కూడా ఉంటాయి తొందరగా తెలుసుకుంటే. సో యాజ్ అ డాక్టర్ ఫస్ట్ ఏమవుతుందంటే, పేషెంట్ వస్తారు, ప్రెగ్నెన్సీ వచ్చింది, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తాము. తర్వాత వాళ్ళకి మేము యూజువల్గా ఎస్పెషలీ ఫర్టిలిటీలో నెక్స్ట్ వీకే పిలుస్తాం. బట్ కొన్ని కండిషన్స్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, వాళ్ళు 1 month తర్వాతనే వస్తారు. బట్ వచ్చిన తర్వాత అరౌండ్ 4 weeksకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని చెప్తాం. సే సపోజ్ పేషెంట్ 5 weeksకి వచ్చారనుకోండి, 5 weeksలో ఒక స్కాన్ చేస్తే ఐడియల్గా ఒక చిన్న డాట్ లెక్క బేబీ కనిపించాలి మనకు స్కాన్లో. కనిపించలేదంటే అప్పుడే ఒక డాక్టర్కి డౌట్ వస్తుంది, ఎందుకు బేబీ కనిపించట్లేదు అని. ఒక బీటా హెచ్సిజీ అని టెస్ట్ చేస్తారు. నార్మల్గా బీటా హెచ్సిజీ <1000 ఉందనుకోండి బ్లడ్లో, అప్పుడు ఓకే ఇంకా టైం ఉంది, 4-5 days తర్వాత చూస్తాము అని అంటారు. సే సపోజ్ బీటా హెచ్సిజీ <1200 ఉంటే అప్పుడు ఇమీడియట్లీ డయాగ్నోసిస్ ఎక్టోపిక్ అన్నట్టు. అంటే గర్భాశయంలో రాలేదు బేబీ, ఎక్కడో బయట ఉంది అని తెలుసుకొని ఇమీడియట్గా ఇంజెక్షన్ మెథడ్లో ఇస్తే చాలా మట్టికి ఈ ఆపరేషన్ని మనం తక్కువ చేసుకోవచ్చు. సో వెరీ క్రూషియల్ అన్నమాట మానిటరింగ్. బట్ ఎంతనా ఒక్కొక్కసారి న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ కొంచెం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పేషెంట్ కూడా ఒక అవేర్నెస్ ఉండాలి. ప్రెగ్నెన్సీ వచ్చి ఒక 5వ వారం 6వ వారంలో ఏదైనా సివియర్గా పెయిన్, స్టమక్ అంటే మామూలు చిన్న చిన్న పెయిన్ ఈజ్ కామన్, బట్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, ఏదో ఒకలాగా హెవీనెస్, చాలా పెయిన్ అండ్ బ్లీడింగ్ హెవీగా ఉండటం,
లేదంటే థర్డ్ ఇంపార్టెంట్ సిమ్టమ్ తల ఒకలాగా గిడ్డినెస్ తిరగటం ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళాలి. సో వెళ్తే మనం స్కాన్లో చేయటం, బ్లడ్లో చూసి ఏదైనా ఎక్టోపిక్ ఉందా అని రూల్ అవుట్ చేసుకోవచ్చు అండ్ పేషెంట్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ నుంచి ఈజీగా బయటపడవచ్చు. సో వీ ఆల్వేస్ యాజ్ అ డాక్టర్స్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వీ డోంట్ లైక్ ఇట్, బట్ కొందరికి వస్తుంది. వచ్చినప్పుడు మనం ఫాస్ట్గా ట్యాక్ట్ఫుల్గా చూస్తే కాంప్లికేషన్ అవాయిడ్ చేయొచ్చు.